అండి అందరికీ చాలా రోజులు అయిపోయింది. సో, నాకు ఈ మధ్యన అయితే అస్సలు అవ్వటం లేదనమాట. కాలేజీలో కొంచెం వర్క్ ఉండడం వల్ల వీడియోస్ అసలు పెట్టలేకపోతున్నాను. షార్ట్స్ కూడా సరిగ్గా పెట్టలేకపోతున్నాను అనమాట. అస్సలైతే టైం లేదు. ఈరోజు ఈ వీడియో వచ్చేసి మా కోసెస్ వాళ్ళ పాపకి మ్యారేజ్ అయింది కదా ఆగస్టులో. చాలా రోజులు అయిందనమాట. లేట్ అయిపోయింది. సో, ఈరోజు ఏంటంటే సారీ పెడుతున్నారనమాట అమ్మాయికి. ఆల్మోస్ట్ 9 మంత్స్ కంప్లీట్ అయిందనమాట తను మ్యారేజ్ అయ్యి. సో ఇప్పుడు సారి పెడుతున్నారనమాట. అమ్మాయి పెళ్ళి అంటే మాటలు కాదు కదా, సో డబ్బులు ఉండాలి కదా ప్రతిదానికి కూడా, అందుకోసమని కొంచెం లేట్ అయినట్టుంది. సో సారి పెట్టడానికి అని చెప్పేసి మేము అక్కడికి వెళ్ళాలి కదా ఈ సామాన్లన్నీ పట్టుకొని, అందుకోసం అయితే మేము చుట్టాలందరినీ పిలుచుకొని ఉన్నాం అనమాట. ఇదిగో చూడండి, చుట్టాలందరూ కూడా ఒక్కొక్కటి కూడా సారి సామాన్లు అన్నీ పెడుతున్నారు. ఫస్ట్ అయితే పెట్టాలి ఏంటి అంటే పసుపు కుంకుమ, తర్వాత గంప ఒకటి పెడతారనమాట బుట్ట లాంటిది, అలాగే అద్దము దువ్వెన, తర్వాత కుంకుమ భరణులు ఉంటాయి కదండి చెక్కవి, దాంట్లో కుంకుమ అనేది ఫిల్ చేసి పెడతారనమాట, శుభం అనమాట. దాని తర్వాత కొన్ని కొబ్బరికాయలు, తర్వాత చలివిడి, ముందు అవి పెట్టిన తర్వాత మనము పెళ్ళిలో ఉంగరాలు దేవుకుంటారు కదా, సో దానికోసం కుండ ప్రిపేర్ చేస్తారు కదా, ఆ కుండ కూడా పెట్టాలన్నమాట. ఫస్ట్ ఐటమ్స్ అన్నీ పెట్టిన తర్వాత అప్పుడు మిగతావన్నీ పెడతారనమాట. చూడండి, ఇవి సారీ సామాన్లు అనమాట. ఒక్కొక్కటి కూడా మేము వ్యాన్లో సర్దుకుంటున్నాము. చూడండి, చుట్టాలందరూ కూడా వచ్చారనమాట. ఈ రోజుల్లో ఎవరండి సారీ సామాన్లు పెడుతున్నారు కానీ, కాకపోతే ఫార్మాలిటీ ప్రకారము కొన్ని సామాన్లు అయితే కొన్నారనమాట. కొన్ని లైక్ కొంచెం డెకరేషన్ సామాన్లు, అలాగే కొన్ని ఇంట్లో యూజ్ చేసుకోవడానికి, అలాగే కొన్ని ఇంకా రిమైనింగ్ స్వీట్స్ అవి ఉంటాయి కదా, అవన్నీ కూడా పెట్టుకున్నారనమాట. చూడండి, మా హస్బెండ్ మా పెద్దోడిద్దరు కూడా సాయం చేస్తున్నారు. చూడండి, అయిపోయిన తర్వాత మేము దగ్గరే అనమాట, వాళ్ళ అత్తవారి ఇల్లు అనమాట. సో ఇక్కడికి వచ్చేసాము. చూడండి, ఒక్కొక్కటి కూడా దించుతున్నారనమాట. కొబ్బరి కొండలు కూడా పట్టుకెళ్ళాలి. ఇవ్వండి పెళ్లి కొడుకు, ఈ అబ్బాయి అనమాట మా అల్లుడు. చూడండి, ఇవి సారీ సామాన్లు అనమాట. ఇవి స్వీట్స్, అలాగే కొన్ని సామాన్లు అనమాట. కొంచెం ఇత్తడి సామాన్లు, అలాగే కొంచెం స్టీల్ సామాన్లు. చూసేయండి ఒకసారి. అలాగే చాలా స్వీట్స్ పట్టుకెళ్ళాలన్నమాట. అలాగే చైర్స్, బెడ్షీట్స్, తర్వాత అరటిపల్లి గెలలు, అలాగే కుండ, చూసారు కదా అరిసెలు 3 అనమాట. 3 అండాలతో అరిసెలు అనేది పట్టుకెళ్ళారు. చూడండి, ఇవి సారీ సామాన్లు అనమాట. అలాగే కొంచెము సిల్వర్ ఐటమ్స్ కూడా పెడతారనమాట. అంటే ఎవరి స్తోమతకి తగ్గట్టు వాళ్ళు పెట్టుకుంటారనమాట. అలాగే వీళ్ళు కూడా కొంచెం పెట్టారనమాట. అంటే కొంచెం ఇంటికి అవసరమైన సామాన్లు మాత్రమే ఇచ్చారనమాట. రిమైనింగ్ పెద్ద ఉంటాయి కదా, ఫ్రిడ్జ్ కానీ, టీవీ, ఇలా ఏసీ, అన్నిటికీ కూడా వారికి కొంత మనీ అయితే ఇచ్చేసారనమాట. చూడండి, ఇక్కడ టెంట్ వేసి ఇలాగ అందరం కూడా వెయిట్ చేస్తున్నాం అనమాట. సమ్మర్లో వర్షం పడుతుందేమో లైట్గా కొన్ని చినుకులు అయితే పడ్డాయన్నమాట. చూడండి, అది తను గౌతమి అనమాట. మాట్లాడుకుంటున్నాము, ఎలా వచ్చారు ఏంటి, వర్షం పడుతుంది కదా అని చెప్పి వివరాలు అయితే అడుగుతున్నారనమాట. సారీ తెచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఇలాగ మంచం వేసి, బెడ్షీట్ వేసి, సామాన్లన్నీ కూడా ఒక దగ్గర పెడతారనమాట. పెట్టి చుట్టుపక్కల వాళ్ళని పిలుస్తారనమాట. చుట్టుపక్కల వాళ్ళందరికీ చూపిస్తారనమాట, మా కోడలు పలానా సామాన్లు తెచ్చింది చూడండి అని చెప్పి అనమాట. అది సాంప్రదాయంగా పిలుస్తారనమాట అందరూను. దానికోసం ఇలా షేర్ చేసి పెట్టామన్నమాట. కాకపోతే ఉపాధి హామీ పనులు ఉంటాయి కదా, వాటికి వెళ్ళిపోయారు. ఊర్లో ఎవరు అవైలబుల్గా లేరని చెప్పి అని అన్నారనమాట. అందుకోసమని మేమే ఒక 9 మంది ముత్తైదులు అందరం కలిపి కూడా ఇలాగ నేను అందరికీ గంధం రాసి బొట్టు పెట్టి అందరికీ అక్షంతలు అనేది ఇచ్చానమాట. సో అందరూ అక్షంతలు అయితే వేసి దీవించారనమాట. అంటే చూసి సామాన్ల మీద అక్షంతలు వేస్తారనమాట, కొత్త సామాన్లు కదా. సో ముందు నా పని అయితే ముందు ఈ పని అనమాట. అందరికీ వచ్చిన వాళ్ళందరికీ గంధం రాసి బొట్లు పెడుతున్నాను అనమాట. ఒకసారి చూడండి, ఇక్కడైతే కంప్లీట్ అయిపోయింది. కిందకి వెళ్ళి కొంతమంది బాలపేరెంటాలు ఉంటారు కదా, పెళ్లి కానులు అనమాట, కొంతమంది మా ఫ్యామిలీలో, వాళ్ళకి కూడా కొన్ని బొట్లు పెట్టాను. ఒకసారి చూడండి, ఇలా బొట్లు మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు అందరూ కూడా సామాన్లకి, కొత్త సామాన్లు కదా పట్టుకెళ్తారు, మ్యాక్సిమం అందరూ కూడా అక్షంతలు అయితే వేశారనమాట. చుట్టాలందరూ మ్యాక్సిమం ఏంటి అంటే సారీ సామాన్లకి పట్టుకెళ్ళేటప్పుడు ఎక్కువగా చుట్టాలను తీసుకెళ్లారనమాట. అటునుంచి ఒక 50 మెంబర్స్, మేము ఒక 50 మెంబర్స్, టోటల్గా 100 మెంబర్స్ మాత్రమే వెళ్ళామన్నమాట. బొట్లు పెట్టడం కంప్లీట్ అయిపోయిన తర్వాత అందరికీ అక్షంతలు ఇచ్చాను. చూడండి, అక్షంతలు వేస్తారనమాట కొత్త సామాన్లు. సో ఎప్పుడు కూడా వీళ్ళు ఇల్లంతా కలకలగా ఉండాలి, అలాగే ఇలాంటివి ఇంకా ఎన్నెన్నో కొనుక్కోవాలి కొత్తవని చెప్పి ముత్తైదువులందరూ కూడా ఆ సామాన్ల మీద అక్షంతలు వేస్తారనమాట. అక్షంతలు వేసి దీవించిన తర్వాత అప్పుడు లోపల పెడతారనమాట. చూడండి, అందరూ వేసేసారు. మ్యాక్సిమం మేము వెళ్ళిన వాళ్ళు మాత్రం అనమాట. సో బయట కూడా మా గ్యాంగ్ అంతా బయట వెయిట్ చేస్తున్నారనమాట, ఇప్పుడు భోజనాలు పెడతారని.
ఇవి వచ్చేసి బియ్యం అనమాట. ఎప్పుడు అంటే ప్రదానం చేసేటప్పుడు మూటలో ఈ బియ్యం కట్టి తెస్తారనమాట. వాటిని మళ్ళీ మేము సారి పెట్టినప్పుడు పట్టుకెళ్ళాలన్నమాట. ఈ బియ్యంలో కొంచెం పప్పు కలిపి పట్టుకెళ్తారనమాట. ఒడిబాల బియ్యం అని అంటారనమాట. చూడండి, అత్తగారు అటువైపు ఉంటారు, కోడలు ఇంటి యువతల వైపు ఉంటుంది అనమాట. 3 టైమ్స్ ఒకరి ఒడిలో ఒకరు వేసుకున్న తర్వాత అప్పుడు మాత్రమే పెళ్లి కూతురిని లోపలికి రానిస్తారనమాట సారి పట్టుకెళ్ళేటప్పుడు. ఆ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత వీటిని పరవాన్నం వండి కొంచెం దేవుడికి నివేదించి చిన్నపిల్లలందరికీ పెట్టేస్తారనమాట. ఒడిబాల బియ్యం అంటారనమాట. చూడండి, అత్త కోడలు ఇద్దరు షేర్ చేసుకుంటారనమాట. సో ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు ఈ సామాన్లన్నీ లోపలికి పట్టుకెళ్తారు. చూడండి, ఫస్ట్ అయితే పసుపు కొమ్ములు, అలాగే కుంకుమ, తర్వాత కొంచెం చూడండి అద్దము, కొంచెం ప్లాస్టిక్ బొట్టలు ఎదురు బొట్టలో పెట్టి పట్టుకెళ్తారనమాట. ముందు ఏవైతే శుభమైన సామాన్లు ఉంటాయో వాటిని తీసుకెళ్ళి దేవుడి గదిలో పెడతారనమాట అందరూ కూడాను. చూడండి, వీళ్ళు కూడా ఒక్కొక్కటి పట్టుకెళ్తున్నారు. పెళ్లి కూతురుతో కొంచెం దీపం అది పెట్టించారనమాట. సో నేనైతే రిలాక్స్ అయ్యి కూర్చున్నాను. చూడండి, చలివిడి ఫస్ట్ పెడతారనమాట. పసుపు కొమ్ములు, అలాగే కుంకుమ, చూడండి శుభానికి అని చెప్పేసి కొబ్బరికాయలు, అలాగే పసుపు కొమ్ములు ఎక్కువ పట్టుకెళ్తారు. ఊర్లో అందరికీ పంచుతారనమాట పసుపు కొమ్ములు. ఇగోండి, అన్నీ మేము ఏవైతే పట్టుకెళ్ళామో అన్నీ కూడా శాంపుల్స్ అన్నీ కూడా దేవుడి దగ్గర పెడతారనమాట. అసలు చాలా ఎక్కువ స్వీట్స్ అయితే పట్టుకెళ్ళామన్నమాట. పుట్టి అరిసె అంటారు కదా, అంటే 202 జోళ్ళు అనమాట. 202 జోళ్ళు అంటే అరౌండ్ 400+ అనమాట. అరిసెలు పట్టుకెళ్ళారు. వాటిని పుట్టి అరిసె అంటారనమాట. ఇవ్వండి, సామాన్లన్నీ లోపలికైతే వచ్చేసాయి. అలాగే జంతికలు, తర్వాత లడ్డూలు, కాజాలు, మడత కాజాలు, ఇలా అన్నీ అనమాట. చూడండి, ఇవ్వండి పెళ్లి కూతురు కూర్చుంది రిలాక్స్డ్గా, మేము కూడా కూర్చున్నాము. ఇవ్వండి, ఇవన్నీ కూడా దేవుడి దగ్గర ముందు పెడతారనమాట. అలాగే పంచదార చిలకలు కూడా పెడతారు. ఒకసారి చూడండి, దేవుడి దగ్గర ఉన్నాయి పంచదార చిలకలు, 2 చిలకలు, ఒకటి పెళ్లి కూతురు, ఇంకోటి పెళ్లి కొడుకు అచ్చులు వేయించి పట్టుకెళ్తారనమాట. అప్పట్లో పంచదార పొంగులు కూడా పట్టుకెళ్ళేవారు. ఇప్పుడు అందరికీ డయాబెటిక్స్ రావడం వల్ల ఎవరు తినరు కదా, అందుకోసం అని చెప్పి ఇప్పుడు ఎవరు పట్టుకెళ్ళట్లేదు. సో ఫార్మాలిటీగా పట్టుకెళ్ళాలి కాబట్టి ఒక 4 పట్టుకెళ్ళామన్నమాట. నెక్స్ట్ ఇదంతా భోజనాలు స్టార్ట్ అయ్యాయి అనమాట. నాన్ వెజ్ భోజనాలు, అలాగే చికెను, మటను, చాలా ఐటమ్స్ పెడతారు. ఈ ఐటమ్స్ వండిన వల్ల అయితే చాలా బాగా వంట చేస్తారనమాట మా అన్నయ్య. చూడండి, అతని గురించి చెప్తున్నాను. వంట మాస్టర్ ఇతనే చాలా బాగా వండుతాడు అనమాట నాన్ వెజ్లు అవిను. ఈయన ఒకవేళ కావాలంటే చెప్పండి, ఫోన్ నెంబర్ ఇస్తాను. విజయనగరంలో ఏ ఫంక్షన్ అయినా కూడా ఈయన వంట చేస్తారు బాగా. మా తోటకోళ్ళు